భార్యతో ఒక భర్త ఏ విధంగా ప్రవర్తించకూడదో ఆ విధంగా ప్రవర్తించి సభ్య సమాజం తలదించుకునేలా చేసినటువంటి ఒక వెధవ ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలో బయటపడింది. ఆ వెధవ గురించి వాడు ఏంటంటే తన భార్యపై అత్యాచారం చేశాడు. అంటే తనకిష్టం లేకుండా బలవంతంగా శృంగారం, అంటే ఇదొక రాక్షస శృంగారం. అది కాకుండా గ్యాంగ్ రేప్, అంటే తన ఫ్రెండ్స్ తో కూడా గ్యాంగ్ రేప్ చేయించాడు. అలాగే తన మరిది, అంటే ఆవిడ మరిది, అంటే వాడి తమ్ముడు ఆవిడ్ని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్తే తమ్ముడితో కూడా శృంగారం చేయు, పడుకో అన్న విధంగా మాట్లాడినటువంటి ఒక వెధవ ఆవిడ విశ్వాసాన్ని దెబ్బతీసి ఆవిడ్ని మానసికంగా కృంగతీసి, అంతేకాకుండా ఆవిడ్ని టార్చర్ పెట్టి ఆవిడికి దెబ్బలు, అంటే గాయాలు చేసి మరీ ఆవిడనైతే వంట చేయించుకొని, అంటే గాయాలంటే బ్లేడ్లతో కొయ్యడం, సిగరెట్ తో అంటించడం, ఇలా చేసి ఆవిడితో వంట చేయించుకుని తినడం, ఇలాంటివన్నీ కూడా ఒక భార్య భరించి చివరికి భర్త యొక్క టార్చర్ ని భరించలేక కేసు అయితే పెట్టింది. ఆ కేసు పెట్టిన తర్వాత కూడా వాడు వదలలేదు. అనేక రకాలుగా ఆవిడ్ని హింసించి చివరికి తన ఫోటోలతో ఒక ఫేక్ ఐడి సృష్టించి డబ్బులిచ్చి శృంగారం చేయండి అని ఆన్లైన్ లో కూడా తన భార్య ఫోటోలు పెట్టి ఇలా చేశాడనమాట. ఎవరైనా సరే డబ్బులు ఇచ్చి నాతో శృంగారం చేయొచ్చు అన్న విధంగా పోస్టులు పెట్టి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేశాడంటే చనిపోవాలి. ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా కేసు పెట్టింది. చివరికి ఢిల్లీ హైకోర్టు దీన్ని పరిశీలించి వాడి యొక్క నిజస్వరూపం తెలుసుకొని ఇలాంటి వ్యక్తికి బెయిల్ అడగడం సిగ్గుచేటంటూ ఆ లాయర్కి అయితే గట్టిగా చేవట్లు పెట్టింది ఢిల్లీ హైకోర్టు. ఇలాంటి వాడికి బెయిల్ ఇచ్చి ఏ విధంగా సమాజంలో తిరగనిస్తాం? ఇలాంటి వాడికి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. జైల్లోనే కూర్చోబెట్టండి. ఎన్ని రోజులు శిక్ష వేయాలి, ఎన్ని సంవత్సరాలు శిక్ష వేయాలి అనేది తర్వాత చూద్దామంటూ హైకోర్టు అయితే గట్టిగానే ఇచ్చింది.